నిన్న జరిగిన బిగ్ బాస్ నామినేషన్ వచ్చేసి పవన్ ది ఎవరికి ఇమానియల్ పైన చేస్తుండు. మధ్యలో రీతు అండ్ పవన్ గురించి టాపిక్ వచ్చింది. వాళ్ళిద్దరు నామినేషన్ లో రీతు పవన్ ఇద్దరికి ఫైర్ అయిపోతారు. వాళ్ళిద్దరు రీతు అండ్ పవన్ మధ్యలో తప్పేవద్దనే బిగ్ బాస్ మొత్తం చూస్తే అర్థమవుతుంది. నాకు అనిపించింది రీతు అని చెప్పేసి నాకు అనిపించింది. ఈ తప్పుల గురించి పక్కన పెడితే కళ్యాణ్ మాత్రం ఒక అమ్మాయి పైన అట్లా బిహేవ్ చేయడం అనేది నాకైతే చాలా రాంగ్ అనిపించింది. నిజంగా లిటరలీ చెప్పాలంటే ఏదో గల్లీ రౌడీ లాగా బిహేవ్ చేసిండు. మొత్తం అమ్మాయి పైకి పోవడం గానీ, అడున్న స్టూల్స్ అవి తన్నడం గానీ మొత్తం అసలు చిల్లర అనిపించింది. డీమన్ పవన్ మధ్యలో ఆయన కూడా కొంచెం గల్లీ రౌడీ లాగా అనిపించింది నాకైతే వీళ్ళిద్దరి బిహేవియర్. డీమన్ పవన్ కూడా పవన్ కళ్యాణ్ కి ఇట్లా గల్ల పట్టేస్తాడు, అంటే ఇట్లా గొంతు పట్టేస్తాడు అన్నట్టు. అది అంత కరెక్ట్ కాదు. ఎందుకంటే నేషనల్ టెలివిజన్ అది చాలా మంది చూస్తా ఉంటారు. కొంచెం డీసెంట్ గా బిహేవ్ చేయాలి. కానీ ఏది ఏమైనా కళ్యాణ్ మాత్రం కొంచెం చాలా మిస్టేక్ అనిపించింది. ఎందుకంటే అమ్మాయి పైన అట్లా పోవడం అనేది చాలా తప్పు. మరి మీరేమనుకుంటారు ఒక్కసారి కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నాకైతే అనిపిస్తుంది ఈసారి ఖచ్చితంగా నాకు సార్ పవన్ కి లేదా కళ్యాణ్ కి వీళ్ళిద్దరు ఎవరికో ఒకరికి రెడ్ కార్డ్ ఇస్తారేమో అనిపిస్తుంది. మరి మీరేమనుకుంటారు ఒక్కసారి కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వీలైతే మన పేజ్ ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ.